ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఈ సందర్భంగా ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ వెళ్లి అధికారికంగా సంతాప సందేశం రాసిచ్చారు. అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణంపై స్పందించిన ప్రధాని మోడీ ఏ రకమైన వివాదాన్నైనా పరిష్కరించుకోవడానికి చట్టబద్ద పాలన, చర్చలు, దౌత్యమనే 3 సూత్రాలే అత్యవసరమని తెలిపారు. కేవలం సైనిక పోరాటాల ద్వారా మాత్రమే ఏ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఈ సందర్భంగా ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ వెళ్లి అధికారికంగా సంతాప సందేశం రాసిచ్చారు. అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణంపై స్పందించిన ప్రధాని మోడీ ఏ రకమైన వివాదాన్నైనా పరిష్కరించుకోవడానికి చట్టబద్ద పాలన, చర్చలు, దౌత్యమనే 3 సూత్రాలే అత్యవసరమని తెలిపారు. కేవలం సైనిక పోరాటాల ద్వారా మాత్రమే ఏ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత భారత్ తొలిసారిగా రియాక్ట్ అయిందని చెప్పవచ్చు. సో గత 6 రోజుల క్రితము ఇజ్రాయెల్ యుఎస్ బలగాల దాడిలో మృతి చెందినటువంటి అయతుల్లా ఖమేనీకి భారత్ సంతాపం తెలిపింది. సో ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించిన భారత్ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి అక్కడ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ వెళ్లి అధికారికంగా సంతాప సందేశం రాసిచ్చారు. సో అంతకు ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా గురువారం కీలకంగా స్పందన తెలియజేశారు. ఏ రకమైన వివాదాన్ని పరిష్కరించడానికి చట్టబద్ద మొత్తంగా తెచ్చుకొని చర్చలు అవసరం, దౌత్యం అనే 3 సూత్రాలు అవసరమని చెప్పారు. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధానికి సంబంధించి సైనిక పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడం కరెక్ట్ కాదు. సో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు భారత్ చెప్తూ వచ్చింది. అదే స్టాండ్ నిలబడుతుంది. తాజాగా కూడా ఇప్పుడు భారత్ సంబంధించి 6 రోజుల తర్వాత ఇరాన్ సంబంధించి సుప్రీం మరణించడం పైన, మృతి చెందడం పైన, దాడిలో ఇజ్రాయెల్ యుఎస్ బలగాల దాడిలో మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేసింది. సో భారత్ ఎటువైపు అంటే ఇటు ఇజ్రాయెల్ అమెరికా కాదు, అదేవిధంగా ఇరాన్ వైపు కాకుండా సో మొత్తంగా యుద్ధం అనేది అల్టిమేట్ గా మంచి పద్ధతి కాదు. సో అనేక చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చర్చలే అల్టిమేట్ గా నిలుస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. సో ఇప్పటికే ఇరాన్ లో అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం పైన ఎప్పటికప్పుడు పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇటు ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి భారతీయ పౌరుల యొక్క సమాచారం, క్షేమ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వారి యొక్క క్షేమ భద్రతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో భారత ఎంబసీతో ప్రతినిత్యం సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. సో ఇప్పుడు మాత్రం తాజాగా ఇప్పుడు ఇరాన్ కు సంబంధించినటువంటి సుప్రీం మృతి పైన మాత్రం సంతాపం తెలపడం మొత్తంగా కూడా తొలిసారిగా అంటే యుద్ధం మొదలైన తర్వాత అఫీషియల్ గా అధికారికంగా ఇరాన్ సంబంధించి ఖమేనీ మృతి చెందడంపై స్పందించాలని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు భారత్ రవితేజ ఇప్పుడు ఇరాన్ తో ప్రస్తుతం ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి కూడా సంతాపం తెలిపింది భారత్. అంటే ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు భారత్? మొదటి నుంచి కూడా ఈ యుద్ధం విషయం భారత్ డిప్లొమాటిక్ గా చాలా వ్యూహాత్మకంగా పరిస్థితి. ఎందుకంటే సో ఇది భారత్కు సంబంధించినటువంటి మాకు యుద్ధాన్ని కాంక్ష కోరుకోదు. సో యుద్ధము, దాడులు అనేది భారత్ కు సంబంధించి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఏదైనా సమస్యలకు సంబంధించి ఎంత పెద్ద సమస్య ఉన్నా అల్టిమేట్ గా వాటి చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా దాడులు చేయడం ద్వారా అనవసరంగా ఆ ప్రజల ప్రాణాలు, నేతలకు సంబంధించిన కీలకమైన నేతల ప్రాణాలు కోల్పోవడం తప్ప అంతకు మించి మరొకటి ఉండదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ కి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ఇరాన్ కి ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇరాన్ కి సంబంధించినటువంటి అభ్యంతరాలపైన, అదేవిధంగా అణుకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటాయి. వాటిని మొత్తం అంతర్జాతీయ వేదికల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఏకపక్షంగా కూడా దాడులు చేయడం కరెక్ట్ కాదు. సో ఆ దాడుల పర్యవసనాలు కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాదు, యావత్ ప్రపంచంలో చాలా దేశాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే నెక్స్ట్ తదుపరి నిర్ణయాలు కావచ్చు,
ఉండాలని చెప్పేసి భారత్ కోరుకుంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒకవేళ యుద్ధం మాత్రం 2-3 వారాల పాటు కొనసాగితే ఇంపాక్ట్ అంతా వరల్డ్ పైన ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పటికే చమురు ఉత్పత్తికి సంబంధించి అనేకమైన ప్రచారాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అది దానికి సంబంధించి ఇతర దేశాలపైన ఆర్థిక పరిస్థితులపై కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ వెంటనే యుద్ధాన్ని ఆపేయాల్సిందిగా కూడా భారత్ ఇప్పటికే చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. సో దాంట్లో భాగంగానే ఒకవైపు ఇరాన్ కి సంబంధించి చేస్తున్నాయి, మరోవైపు ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా సత్సంబంధాలు కలిగిన నేపథ్యంలో ఎందుకంటే రీసెంట్ గానే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇజ్రాయెల్ కి వెళ్లి నెతన్యాహుతో కలిసి వచ్చాడు. సో వచ్చిన తర్వాత యుద్ధం మొదలైంది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనకు తెలిసిందే, 6 రోజులు అవుతోంది. సో ఇది రకంగా చూసుకుంటే యుద్ధం వల్ల కేవలం ఇజ్రాయెల్ పైన కాకుండా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ అంతటిని టార్గెట్ చేయడం వల్ల గల్ఫ్ కంట్రీస్ లో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో మా పౌరుల భద్రత దృష్ట్యా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, దాడులు మంచిది కాదు, యుద్ధం మంచిది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.